ఈ నెలలో ఈరోజే జరుగుతున్నటువంటి జ్యోతిరావు పూలే ఆయన జయంతి ఉత్సవం ఏప్రిల్ 5వ తేదీ నాడు జగజీవన్ రావు గారి ఉత్సవం జయంతి, ఏప్రిల్ 14న ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత 125వ జయంతి ఉత్సవం. ఆ ఉత్సవాల్ని నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ 2015 డిసెంబరు 17, 18 హైదరాబాదు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల్లో అంబేద్కర్ మహనీయుడికి ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అంకితమవుతుంది, ఆయన ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి భారత ప్రభుత్వం 125వ జయంతిని ఘనంగా జరపమంటున్న నేపథ్యంలో ఆయన మీద ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆయన ఇచ్చిన రాజ్యాంగం మీద బాధ్యతగా గుర్తుగా తిరిగి అంబేద్కర్కి ఆంధ్రప్రదేశ్ ఏమిస్తుందని ముఖ్యమంత్రి గారు తన ఉపన్యాసంలో చెప్తూ ఒక 15 ఎకరాల భూమిని అమరావతిలో బుద్ధుడు నడయాడినటువంటి ప్రాంతంలో ఒక స్మృతి వనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేయబోతుంది. ఆ స్మృతి వనంలో 125 అడుగుల పొడవైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని, ఆ ప్రదేశంలో ఒక స్టడీ సర్కిల్, ఒక ధ్యాన మందిర్, ఇలాంటివి అద్భుతమైన రీతిలో ఒక ప్రపంచ స్థాయి ఉండే విధంగా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధానం. దానికి తగ్గట్టుగా అధికారులు కదిలి ఆయన ఆ రోజు 15 ఎకరాల భూమి అంటే ఇప్పుడు 20 ఎకరాల భూమిని అమరావతి రాజధాని ప్రాంతంలో కేటాయించటం, ఆ 20 ఎకరాల భూమిలో అంబేద్కర్ గారి 125వ జయంతి 125 అడుగుల పొడవైన విగ్రహానికి శంకుస్థాపనని రేపు 14th నాడు ముఖ్యమంత్రి గారు జరగబోతున్నారు. ఈ జరగబోతున్న ఉత్సవానికి ఆయన ఆదేశాల ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం ఆ మహనీయుడు పుట్టినటువంటి ప్రాంతం 1891వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన స్వతహాగా అంబేద్కర్ గారి తల్లిదండ్రులు, ఆయన తండ్రి మిలిటరీలో సుబేదారుగా పనిచేసినటువంటి ప్రాంతమైన ఇప్పుడు మధ్యప్రదేశ్ మౌ అనే ఒక పట్టణంలో ఆయన జన్మించిన ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు అక్కడ పవిత్రమైనటువంటి మట్టిని, అంబేద్కర్ గారి తీపి గుర్తులు ఏమైనా ఉంటే తీసుకురండి, దాన్ని ఈ శంకుస్థాపనలో భాగం చేద్దాం అని ఒక విజన్ తోటి, ఇదిగో అమరావతిలో ఉన్న బుద్ధ విగ్రహం దగ్గర ఇప్పుడు కూడా బుద్ధుడు ఒరిజినల్ ఎంట్రుకలు ఇక్కడ ఉన్నాయని చెప్తారు. సో అంబేద్కర్ జన్మించిన స్థలం గుర్తులు ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి అని ఆ ఆలోచనని ముఖ్యమంత్రి గారు చేయటం దళితుల తరపున నిజంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ టీంని మీరు ఒకసారి వెళ్ళి అవి పరిశీలించి రేపు 14 కల్లా తీసుకురండి అంటే 14వ తేదీకి మేము ఇప్పుడు బయలుదేరబోతున్నాం. ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల టీంతోటి, ఇదిగో ఎమ్మెల్యే గారు పాలపర్తి డేవిడ్ రాజు గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మాజీ చైర్మన్ జడ్పీ ప్రకాశం జిల్లా, మాజీ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు, సీనియర్ నాయకులు, ఇంకా కొంతమంది మాకు ఎయిర్పోర్ట్లో జాయిన్ అవుతారు. సో వీళ్ళందరం కలిపి ఒక 10 మంది టీముగా దీన్ని సీఎం గారు లీడ్ చేయమంటే దీనికి నేను లీడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక టీంని ఆయన ఇచ్చినటువంటి పార్లమెంట్లో ఇచ్చిన ఉపన్యాసాలు, రాజ్యాంగం, పార్లమెంటు దగ్గర నుంచి కూడా పవిత్రమైనటువంటి మట్టిని తీసుకురమ్మని నక్కా ఆనందబాబు గారు సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు, ఆయన నాయకత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్తూ ఉన్నాం.
ఈ రెండు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆ తీపి గుర్తుల్ని చరిత్ర పుటల్లో ఉంచడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రణాళికగా దీన్ని భావించి ముందుకెళ్తా ఉన్నాం. దీనిలో మేము చాలామంది దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ని మేము అడగటం జరిగింది. మీరు కూడా రండి, అంబేద్కర్ ఆలోచనల్ని కొనసాగించే క్రమంలో ఆశయం అంబేద్కర్ది, ఆచరణ చంద్రబాబు నాయుడుది. ఆయన ఆశయం ఏంటంటే దళితుల అభివృద్ధి, సంక్షేమం. దళితులు కూడా ఈ సమాజంలో ఎదగాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్లో వాళ్ళకి రిజర్వేషన్స్, అందుకే వాళ్ళకి బ్యూరోక్రసీలో రిజర్వేషన్స్, అందుకే వాళ్ళకి ఎడ్యుకేషన్లో అనేకమైన మార్గాలు, ఇవన్నీ అంబేద్కర్ ఇచ్చినటువంటివి. దీన్ని కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ఆయన లైన్ని మిస్ చేయడానికి ఈరోజు వీల్లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే జరుగుతున్నటువంటి అంశం ఇది.